ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతేవాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతేవాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. డివోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు 135వ ఎపిసోడ్లో ఇక ఈ యొక్క 290వ శ్లోకం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకొని చేసుకోవాలి. దీని యొక్క అర్థం ఏమిటి? ఎందుకంటే మనం ఏదో శ్లోకం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము, ఒక నామం అనుకుంటూ వెళ్ళిపోతున్నాము అన్నట్టు కాకుండా, సకల ఆగమ అంటే సకల ఆగములు అంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే, సకల అంటే సమస్తమైన, ఆగమ సందోహ అంటే వేద శాస్త్ర పురాణములు, సమస్తమైనటువంటి పురాణములన్నింటినీ కూడా ఇక్కడ చెప్తుంది ఏంటంటే, సమస్తమైనటువంటి పురాణములన్నింటినీ కూడా సుక్తి సంపుట. సుక్తి సంపుట అంటే అర్థం ఏంటంటే ముత్యపు చిప్ప. అన్ని వేదములను, సకల వేదాలను అన్నిటినీ కూడా ఒక ముత్యపు చిప్పయందు భద్రంగా ఉంచబడినటువంటిది అని అర్థం అన్నమాట. దీని యొక్క అర్థం ఉంచబడినటువంటి మౌక్తిక. మౌక్తిక అంటే అర్థం ఏంటంటే ఆణిముత్యము వంటిది. అమ్మవారు ఎటువంటి ఆణిముత్యం అట? ఈ సకల వేదములు అన్నిటినీ కూడా ఒక ముత్యపు చిప్పలో, ఎలా అయితే ఒక ముత్యపు చిప్పలో ముత్యాన్ని ఎలా అయితే భద్రంగా దాచిపెడతామో అటువంటి ఆణిముత్యవత అమ్మవారు. అంటే ఏమిటండి? దీనివల్ల ఏం లభిస్తుందండి మనకి అంటే, సకల వేదములు అంటే ఏంటంటే సకల శాస్త్రములు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఏమిటి ఆ కోరిక అంటే, నేను చాలా చదవాలి, లేకపోతే నాకు చాలా జ్ఞానం కావాలి, నాకెంతో తెలియాలనేటువంటిది ఉంటుంది. కానీ వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్లో కావచ్చు, వాళ్ళకున్న పరిస్థితులు కావచ్చు, సహకరించవు. అప్పుడు అలాంటప్పుడు అమ్మా, నువ్వు సకల వేదములన్నింటినీ కూడా ఒక ముత్యపు చిప్పలో ముత్యాలను ఎలా అయితే భద్రపరిచి ఉంటుందో అలా నువ్వు భద్రపరిచి ఉంచినటువంటి ఆణిముత్యం లాంటివి దానివి కదమ్మా నువ్వు అని చెప్పని ఎవరైనా సరే ఈ నామం చేసుకుంటూ అమ్మవారిని స్మరించుకున్నట్లయితే, జ్యోతిషశాస్త్రంలో 4వ భావము అంటారు, అది విద్యాభావం. వాళ్ళకి చదువుకోవాలని ఉంటుంది, కానీ విద్య చాలామంది చూడండి, నాకు చదువుకోవాలని ఉంది సార్, కానీ మా ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల మేము చదువుకోలేకపోతున్నామని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్నో శాస్త్రాలు నేర్చుకోవాలి, చాలా చదువుకోవాలని ఉంటుందండి, మాకు సహకరించట్లేదు అంటూ ఉంటారు. అలాంటి వారు మీరు గనక అమ్మవారిని నామంతో గనక, అంటే సకల శాస్త్రాలని భద్రంగా నువ్వు ముత్యపు చిప్పలో ఎలా అయితే దాచిపెట్టి నువ్వు ఒక ఆణిముత్యాన్ని తల్లి అని అనుకుంటూ ఉన్నట్లయితే, అంటే ఈ నామం ద్వారా అనుకోవాలి. ఇప్పుడు తెలుగులో అనుకోవడం, తెలుగులో భావన తెలుసుకున్నాం, మనం దాని యొక్క అర్థం తెలుసుకున్నాం. అలా అనుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ పరిస్థితులు మారుతాయి. జాతచక్రంలో ఉన్న చతుర్థ భావం ఆటోమేటిక్గా మారుతుంది, భాగ్యభావం ఆటోమేటిక్గా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఎక్కడుంటే, అమ్మవారి చూపు ఎక్కడ పడితే, అమ్మవారి దృష్టి ఇటువైపు ఉంటే అది ఆటోమేటిక్గా ఎలా చేంజ్ అవుతుంది అనేటువంటిది ఈ యొక్క నామం ద్వారా మనం తెలుసుకొని మనకున్నటువంటి విద్యా సంబంధించినటువంటి ఆటంకములు తొలగించుకుందాం. శ్రీమాత్రే నమః.